సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. మనతో పాటుగా ఉన్నారు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. హలో అండి నాగేశ్వరరావు గారు. సో మనం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇల్లీగల్ అఫైర్స్ వీటి గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త వింటూ ఉన్నాము. వెరీ రీసెంట్గా వరంగల్లో ఇద్దరు డాక్టర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్, వాళ్ళు డాక్టర్స్, వాళ్ళ మధ్యలో ఇంకొక అమ్మాయి ఎంటర్ అయిపోయింది. అది చూసింది, తట్టుకోలేకపోయింది, అడిగింది, క్వశ్చన్ చేస్తే మళ్ళీ తనకి రివర్స్ అటాక్ చేశారు. అమ్మాయి సూసైడ్ చేసుకుంది. డాక్టర్, యాక్చువల్గా ఏం జరుగుతోంది? మనము చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా అందరికి చెప్తున్నాం ఏంటి అంటే, పెళ్ళి చేసుకున్న తర్వాత ఎవరైనా కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ మెయింటైన్ చేయొద్దని చెప్తున్నాం మనం. ఎందుకంటే ఆ పెళ్ళిలో ఉన్న బ్యూటీ వెళ్ళిపోతుంది. ఇంకా అది ఫస్ట్ పాయింట్. రెండోది, జీవితం చాలా విలువైంది. ఓకే, దానికి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దాని మీద పోరాటం నేర్చుకోవాలి. భారతదేశంలో రీసెంట్గా ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి క్రైమ్ రేషియో కనుక చూస్తే, ఇంతకుముందు సమాజంలో క్రైమ్ రేషియో ఏంటంటే దొంగతనాలు, మోసాలు ఇవి ఎక్కువ ఉంటుండే. ఆ రేషియో ఎక్కువ ఉంటుండే, ఫ్యామిలీలో క్రైమ్ తక్కువ ఉంటుండే. ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఫ్యామిలీలో క్రైమ్ బాగా పెరిగిపోయింది, సమాజంలో క్రైమ్ తగ్గిపోయింది. డ్యూ టు టెక్నాలజీ వల్ల సమాజంలో క్రైమ్ తగ్గిపోయి ఆ క్రైమ్ అంతా ఫ్యామిలీకి వచ్చేసింది. ఇప్పుడున్న సమాజంలో మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో చంపడం కానీ చచ్చిపోవడం కానీ చేస్తున్నారు. ఇది మనకు ఎందుకంటే ఇప్పుడు మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో ప్రధానంగా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళ బాధ, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళ బాధ వినేవాళ్ళు తక్కువైపోయారు. వాళ్ళు ఏదైనా చెప్పుకుందామని వినేవాళ్ళు తక్కువైపోయారు. అంటే మనిషికి ఇంకో మనిషి తోడు దొరకటంలో ఎక్కడ, ఈవెన్ ఓన్ పేరెంట్స్ దగ్గర కూడా దొరుకుతలేదు. దట్ ఇస్ ద ప్రాబ్లం. సొంత కూతురే కష్టాలు ఉన్నాయని చెప్తే వినే పేరెంట్స్ లేరు. చెప్తున్నా, వాళ్ళకి నిలబడి పోరాడదామని చెప్పగలిగే వ్యక్తులు లేరు ఈ సమాజంలో. ఇప్పటికి కూడా ఒక వ్యక్తి ఏదైనా బాధ చెప్పుకుంటారో, ఏదో చెప్తున్నాడు కదా విందాం అనేటో లేరు. ఆత్మహత్య అనేది ఎప్పుడు కూడా నిన్న మీకు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆత్మహత్య అనేది బాధ పంచుకోకపోవడం వల్ల చేసుకుంటారు. ఆత్మహత్యకు వేరే రీజన్ ఏముండదు. మీరు ఎన్ని టెక్నికల్గా చెప్పండి, ఎక్స్ చెప్పండి, వై చెప్పండి, 1,00,000 రీజన్స్ చెప్పండి. ఆత్మహత్య అనే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అతని బాధని, ఆమె బాధని వినేవాళ్ళేరు. అంతే సింపుల్. అది కదా. ఇంకా మనమేమో చుట్టూ చూస్తే ఇంతమంది జనాలు కనిపిస్తున్నారు. మెకానికల్ అయిపోయిందని చెప్తున్నా. అదే చెప్తున్నా, జీవితాలన్నీ మెకానికల్ అయిపోయినాయి. వాళ్ళకు బాధ పంచుకోవడానికి ఎవరు లేక, కనీసం వాళ్ళ బాధ వినగలిగితే అది 100% మనం దాన్ని ఆపచ్చు. ఇప్పుడు వీళ్ళ సమాజానికి వీళ్ళు ఏం నేర్పిస్తున్నారు ఎక్కడ చూసినా. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు వరంగల్ కేసులో అమ్మాయి ఉన్నట్టుంది, వాళ్ళకి పాప బాబు ఉన్నట్టుంది. మరి 2 పిల్లలకి వీళ్ళు ఏం నేర్పించారు? ఇప్పుడు కడుపులో పెట్టిన పిల్లలు, ఇప్పుడు ఎవరి డెస్టినేషన్ అయినా సరే సార్, ఫస్ట్ మేడం అది పిల్లలే ఫస్ట్. మన భారతదేశం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరు బతికేది పిల్లల కోసం బతుకుతారు. చేసుకునే ముందన్న ఆలోచించాలి కదా, రేపు పిల్లలు ఉన్నారు, రేపు నేను చచ్చిపోతే, ఉంటేనే ఎవరు చూసుకోవటం లేరు, చచ్చిపోతే ఎవరు చూసుకుంటారు? వాళ్ళని హింసించే హక్కు మనకు లేదు కదా అంటే నేను. కనీసం పిల్లల కోసం అన్న బతకాలా, వాళ్ళకి పోరాటం నేర్పియాలా. ఇప్పుడు చనిపోయే బదులు, డైవర్స్ కేసులలో కానీ రిలేషన్షిప్లో కానీ చనిపోయే బదులు, చంపే బదులు ఒక ఎక్స్పర్ట్ కౌన్సిలింగ్ తీసుకుంటే 100% సాల్వ్ అవుతుంది. ఈ పర్టికులర్ కేసులో 100% సాల్వ్ అవుతుంది. డాక్టర్ బెదిరించడమే కాదు, ఆ పర్టికులర్ అమ్మాయి కూడా బెదిరించింది కాల్స్ చేసి అని. ఈవిడ వెళ్ళి ఇన్లాస్కి చెప్పుకుంటే వాళ్ళు కూడా రివర్స్ ఈమె మీదే అన్నారు అనే మాట. అట్లా చాలా సందర్భాల్లో జరుగుతున్నది. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు అందరు ఈజీ మనీకి కానీ జనరల్గా ఏంటంటే ఎంజాయ్మెంట్కి అలవాటు పడ్డారు. కంట్రోలింగ్ అనేది లేదు, సొసైటీ మానిటరింగ్ లేదు. సొసైటీ మానిటరింగ్ అస్సలు లేదు సమాజంలో. ఇప్పుడు ఇంత పెద్ద భారతదేశం, నేను ప్రపంచం మొత్తం తిరిగిన, నేను ఇంత పెద్ద భారతదేశము, ఇంత వ్యవస్థ, ఇన్ని కల్చర్స్, ఇన్ని లాంగ్వేజెస్ ఎట్లా ఆపరేట్ చేయబడ్డది అంటే, మనకు సొసైటీతోనే మనము, సొసైటీ భయంతో లేకపోతే సొసైటీ మన మీద మానిటరింగ్తోనే మనం కంట్రోల్ అయిపోబడ్డాం. ఒకప్పుడు మనకు సొసైటీలో ఏంది అంటే, జనరల్గా ఎవరైనా దొంగతనం చేస్తే సొసైటీ వాడిని వెలివేసేది, వాడిని డిగ్రేడ్ చేసేది. వాడిచ్చక వాడే ఫీల్ అయ్యేటోడు. అమ్మో నేను దొంగతనం చేసి దొరుకుతుంది అందరూ గిల్టీ ఫీల్ అయ్యి వాడే గిల్టీ ఫీల్ అయ్యి ఆపుకునేటోడు.
ఇప్పుడున్న కల్చర్లో మనకు దొంగతనం చేస్తే ఏమైంది దగ్గర ఎంత ఉందని అడుగుతుంది. సో పోలీసుల్ని రీచ్ అవ్వచ్చు, మాకు లీగల్ హెల్ప్ ఉంది అనే ఆలోచన ఇంకా రాలేదా? ఇప్పుడు నిన్నటి కేసు చూస్తే ఆవిడ బాగా చదువుకుంది, తనే ఒక డాక్టర్ అయిన తర్వాత. అదే చెప్తున్నా నేను, డాక్టర్ చదవటం అనేది ఎంత అదృష్టము. ఒక చిన్న జీవితంలో వచ్చిన ఒక చిన్న సమస్యను వీళ్ళు పరిష్కరించుకోకపోతే ఎట్లా అంటున్నా. ఇప్పుడు మీకు లీగల్ ఉంది, మార్చుకోవచ్చు, భర్తను మార్చుకోవచ్చు, కౌన్సిలింగ్ ఇప్పించచ్చు. నువ్వు కోర్టుకి వెళ్ళు, మీకు డొమెస్టిక్ వైలెన్స్లో వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. కోర్టుకి వెళ్ళి జడ్జి దగ్గర అప్లై చేసుకుంటే వాళ్ళు చేస్తారు. లీగల్ సర్వీసెస్ అట్లా ఉన్నాయి. ఇప్పుడు మాలాంటి ప్రైవేట్ అడ్వకేట్స్ చేస్తాం, మేము వస్తే సమస్యలకు పరిష్కారం చేస్తాం. ఎక్కడికో ఇప్పుడు వరంగల్ ఉన్న వ్యక్తి ఎక్కడికో హైదరాబాద్ ట్రావెల్ చేయాల్సిన అవసరం ఇప్పుడున్న టెక్నాలజీకి. ప్రపంచవ్యాప్తంగా కన్సల్టెన్సీ ఫీజులు కట్టి ఆన్లైన్లో తీసుకుంటున్నారు, వీడియో కాల్స్ చేస్తున్నాము. ఎక్కడో కూర్చున్న అమెరికాలో ఉన్న వ్యక్తులు చేస్తున్నాము, ఆస్ట్రేలియా ఉన్న వ్యక్తులు చేస్తున్నాం కౌన్సిలింగ్. చనిపోవడం కంటే డైవోర్స్ కూడా తీసుకోవచ్చు. డైవర్స్ తీసుకో, పోరాడు, ఎదుగు, నిరూపించు, అంతకంటే అంటున్నా నేను. అదే కదా లైఫ్లో ఉన్న బ్యూటీ అంటున్నా నేను. ఇప్పుడు వీళ్ళకు మనకు చదువు అనేది ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇవ్వాలా, చదువు అనేది పోరాడే తత్వాన్ని ఇవ్వాలా. మనకి ఇప్పుడున్న చదువులన్నీ భయాన్ని, పిరికితనాన్ని చదువు, ఓకే, లేకపోతే డిప్రెషన్ని. మీకు మొన్న ఒక సర్వేలో ఎక్కడో చదివిన నేను, ఐ థింక్ ఇండియా టుడే అనుకుంటా, ఎంత చదువుకుంటే అంత డిప్రెషన్లో ఉంటారని రాశాడు. ద హైయెస్ట్ డిప్రెషన్ ఇన్ ద వరల్డ్, ద హైయెస్ట్ స్టడీస్ అంట. ఎందుకలా? అది భయం వాళ్ళకి. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. భయం వాళ్ళకి, అబద్ధత భావం ఉంటుంది, భయం ఉంటుంది, పిరికితనం ఉంటుంది. పక్కన ఇప్పుడు జాబ్ పోతే ఎట్లా అనుకుంటారు. అరే జాబ్ పోతే ఏమైతే జీవితం ఆగిపోతుందా? ఏం ఆగిపోతుంది జీవితం. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, నమ్మకపోవడము, వ్యక్తుల మీద నమ్మకం లేకపోవడం. సమాజం అట్లే తయారైంది, జనాలు అట్లే తయారైపోయారు. చదువు కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు, చుట్టుపక్కన ఉన్నటువంటి చట్టాల మీద అవగాహన లేదు. అదే అంటున్నా నేను. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న ఒక క్లయింట్ వచ్చిన దగ్గరికి, భార్య హరాస్మెంట్ చేస్తుంది సార్, చచ్చిపోతాను వచ్చిండు. నేను భార్య హరాస్మెంట్ చేస్తే చచ్చిపోవడం ఎందుకు రాయ్యా, నీకు మంచిగా డైవర్స్ వేసుకో, లేకపోతే కోర్టు వేసుకో, కౌన్సిలింగ్ వేసుకో, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా, చచ్చిపోవడం ఎందుకు అని చెప్పిన నేను. దట్ పర్సన్ సాలరీ 50 lakhs పర్ యానం అంట. మరి నేను అన్న ఎందుకు చచ్చిపోతావు అంటే ఏమంటాడు, నా భార్య పోయి క్రిమినల్ కేసు పెడితే నా జాబ్ పోతుంది కదా సార్, ఇంకా నేనేం చేయాలి అంటాడు. ఆ తర్వాత భరణం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నేను అన్నా సరే, ఇప్పుడు నీ భార్య పోయి క్రిమినల్ కేసు పెడుతుంది, నీ జాబ్ పోతుంది, వాళ్ళ ఆఫీస్లో క్రిమినల్ కేసు ఉంటే జాబ్ తీసేస్తారంట. ఇప్పుడు ఎట్లా బతకాలి సార్, ఇప్పుడు ఇటు భార్యతో బతకలేను, ఇటు జాబ్ పోతే బతకలేను, ఎట్లా బతకాలి సార్ అన్నాడు. నేను ఒకటే మాట అడిగిన, సరే ఇప్పుడు నీ భార్య నిన్ను హరాస్మెంట్ గురి చేస్తుంది, ఆ హరాస్మెంట్ తట్టుకోలేక చచ్చిపోతావు అని చెప్పి నువ్వు, ఓకే, ఒకవేళ కంపెనీ వాడు ఇప్పుడు షట్ డౌన్ చేసిన, నేను పింక్ స్లిప్ ఇచ్చాడు, నేనే మొత్తం ఇండియాలో షట్ డౌన్ చేసేసిన, నాకు ఇండియాలో ఆపరేషన్స్ నష్టం లేదు, నేను షట్ డౌన్ చేసేసిన, నేను ఇక ఇండియాలో ఆపరేషన్ చేయ, మీ జీతాలే 1 month 2 months సెటిల్ చేసిన, వెళ్ళిపోతున్నా, ఫారిన్ వెళ్ళిపోతున్నా అని అనుకుందాం. అప్పుడు చచ్చిపోతావు. ఏం చేస్తాడు అప్పుడు చచ్చిపోతావు. అప్పుడు దావాడు. అప్పుడు జాబ్ ఎదుకోవడానికి అప్పుడు కారణం ప్రపంచానికి కారణం చెప్తావు, మా కంపెనీ ఇండియా నుంచి వెళ్ళిపోయింది, నాకు జాబ్ లేదు, ఇంకొక 6 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది, మైండ్ అయితే సెట్ చేసుకుంటావు. మరి అట్లనే ఏమవుతుంది, ఇప్పుడు భార్య కేసు పెడితే ఏమవుతుంది, భార్య కొత్తగా పెట్టే కేసు ఏం కాదు కదా. భారతదేశంలో ప్రతి 5 నిమిషాలకు ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో. మనం ఇంటర్వ్యూ చేసిన టైంలో 2 ఎఫ్ఐఆర్లు అయిపోయి ఉంటాయి ఇప్పటికి. ఇప్పుడు నువ్వు దాని మీద శ్రద్ధ పెట్టక ఈ చనిపోవడము, భార్య కేసు పెడితే జాబ్ పడుతుందని చనిపోవడము, లేకపోతే ఇంటిల్లిపాది మీద కేసు పెడితే తట్టుకోలేని చనిపోవడము, ఇది కాదు కదా కల్చర్. నువ్వు చదువుకున్నావు, నాలెడ్జ్ ఉంది, దాని మీద పోరాడు, వ్యవస్థ మీద పోరాడు. మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ చాలా మంది సఫర్ అవుతున్నారు. ఐ కెన్ యాక్సెప్ట్, ఓకే, సఫర్ అవుతున్నారు, దానికి చాలా రీజన్స్ సఫర్ అవుతున్నారు. ఎవడు పోరాడాలా? మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో భారతదేశంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఏంటంటే చట్టాలన్నీ కొద్దిగా పాతయి, ఆ పాత చట్టాలు అనేటివి మారిన కల్చర్కి అనుగుణంగా కొద్దిగా మారలే. బిఎన్ఎస్ అనేది మనకు క్రిమినల్, మన మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ చట్టాలు వేరే, ఫ్యామిలీ చట్టాలు వేరే.
ఈ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే డైవర్స్ కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, 498 కావచ్చు, ఈ చట్టాలన్నీ మ్యాట్రిమోనీకి సంబంధించిన చట్టాలు ఇవన్నీ. మనకు బిఎన్ఎస్ అనేది జనరల్ క్రిమినల్కి సంబంధించిన చట్టాలు. ఇవన్నీ కొద్దిగా లోపాలు ఉన్నమాట వాస్తవం, అది అంగీకరించాలా. మారుతుంది. మారాలంటే ఏం చేయాలా? ప్రజలు ఉద్యమించాలి. ప్రజలు ఉద్యమించాలంటే ఇప్పుడు నేను డైవర్స్ కేసు ఎక్కువ చేస్తా, నేను దాంట్లో ఎక్స్పర్ట్ని. నాకున్న క్లయింటేజ్లనే ఒక 100 మందిని అడిగిన, మనం చట్టాల్లో మార్పు ఇద్దాం రండి, రోజుకు 2 గంటలు కేటాయించినట్టు ఒక్కరు రాల. మీరు సఫర్ అవుతున్నారు కదా సో రీజన్ వల్ల, రండి. మరి ప్రపంచంలో నీకు డైవర్స్ తీసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో, ఇంగ్లాండ్ లాంటి దేశాలలో, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో డైవర్స్ ఈజ్ ఎ కేక్ వాక్. ఓకే, అక్కడ నో ఫాల్ట్ డైవర్స్ అంటారు. నో ఫాల్ట్ డైవర్స్ అంటే జనరల్ అందరికి అర్థమయ్యే భాషలో ఏంటి అంటే, ఏదైనా వ్యక్తి కోర్టుకు పోయి నాకు నా భార్యతో ఉండటం ఇష్టం లేదు, నాకు డైవర్స్ ఇచ్చాడంటే ఇచ్చేస్తారు. అక్కడ జడ్జి కూడా ఇండైరెక్ట్ ఏమంటాడంటే, ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎట్లుంటాడాయా? నిజమే కదా. ఆయన ఇంట్రెస్ట్ లేనప్పుడు బలవంతంగా ఎట్లుస్తానో ఇచ్చి పడేస్తారు. ఎదురు వ్యక్తితో సంబంధం లేదు. చాలా సింపుల్ అది. వాడు ఒక మైండ్ సెట్కి వచ్చేసిన తర్వాత ఒకని కింద ఉంచలేము మనం, బలవంతంగా ఉంచలేము. ఆ బలవంతంగా ఉంచడం అనే కార్యక్రమం నుంచే క్రైమ్ పుడుతుంది. నుంచే హత్యలు, ఆత్మహత్యలు. సో దానికి డైవర్స్ చేయాలని కొన్ని రూల్స్ సెట్ చేసుకున్నారు వాళ్ళు. ప్రాపర్టీలో సగం ఇచ్చే అంటాడు అమెరికాలో. ఇక నువ్వు డైవర్స్ చేయాలంటే ఫస్ట్ మైండ్ సెట్ ఏం చేసుకోవాలంటే, నా ప్రాపర్టీలో ఒక 50% వెళ్ళిపోతుంది అని ఫిక్స్ అయిపోతే డైరెక్ట్ కోర్టుకు ప్రాపర్టీ 50% ఇచ్చేసి కదా డైవర్స్ తీసుకో. సో మన దగ్గర కూడా రావాల్సిన మార్పులు చాలా. అదే అంటున్నా, ఇప్పుడు మనకు వైఫ్కి ప్రాపర్టీ మీద రైట్ లేదు. ఇండియాలో వైఫ్కి ఉన్న రైట్ ఏంది? ఓన్లీ మెయింటెనెన్స్ తీసుకోవడం, అలిమోనీ తీసుకోవడం, కాంపెన్సేషన్ తీసుకోవడం. ఈ 3 ప్రూవ్ చేశారికి టైం అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది. సింప్లిఫై చేయాలి, చట్టాలని కొద్దిగా సింప్లిఫై చేయాలా. అవి చేస్తే మనకు ఈ చావులు చంపడాలు తగ్గిపోతాయి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు